మెయిన్ మెథడ్ కాల్ చేస్తున్నాం కాబట్టి మనం మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసి సో సేమ్ దాంట్లో మనం యాక్సెస్ చేయడానికి ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ నేను ఏం రాశాను, హలో అని రాశాను కాబట్టి ఈ హలో అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ప్యాకేజ్ కదా. ఎస్. సో స్టూడెంట్ అండ్ యాక్సెస్ మాడిఫైయర్ సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి. సో స్టూడెంట్స్లో ఏం చేశాను, నేను ఒక డిఫాల్ట్స్ మెథడ్ క్రియేట్ చేశాను. డిఫాల్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నేను కాల్ చేస్తున్నాను. దీంట్లో ఇంకో క్లాస్ నుండి కాల్ చేస్తున్నాను. సో అటువంటి టైంలో ఏం చేయాలంటే మనం ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేసి ఒక మెథడ్ తీసుకొని నేను సేమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ మెథడ్ ఇక్కడ నుండి కాల్ చేస్తున్నాను. సో నాకు అప్పుడు వచ్చింది. ఇది ఏంటి అంటే నాకు సేమ్ ప్యాకేజ్లోనే యూజ్ చేయొచ్చు, అవుట్సైడ్ ప్యాకేజ్ యూజ్ చేయొద్దు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. సో నెక్స్ట్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్. ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏంటి? సో దీన్ని కూడా మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు, లోకల్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్ యూజ్ చేయొచ్చు, మెథడ్ సేమ్ ఇన్నర్ క్లాస్. బట్ ఇది కూడా మనం ఏంటి అవుట్ సైడ్ క్లాసెస్ లైక్ అవుటర్ క్లాసెస్కి యూజ్ చేయడానికి రాదు. ఇఫ్ యూజ్ చేయాలంటే మనకి ఎర్రర్ వస్తుంది, లైక్ కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. అండ్ ఈ ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ ఏంటి అంటే వి కెన్ యాక్సెసిబుల్ ఇన్సైడ్ ది క్లాస్ అండ్ ఎవ్రీవేర్ వి కెన్ యూజ్ విత్ ఇన్ ది క్లాస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్. సో ఇందాక మనకు డిఫాల్ట్ ఏమైంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యూజ్ చేసినప్పుడు మనకి కంపైల్ టైం ఎర్రర్ వచ్చింది. బట్ ఇఫ్ యూ గో విత్ ప్రొటెక్టెడ్ వీ కెన్ యూజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాజ్ వెల్. సో నేను దీన్ని ప్రొటెక్టెడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ప్రొటెక్టర్ యూజ్ చేసినప్పుడు ఏంటి, ఓకే. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎవరైనా చెప్పగలుగుతారా? నేను ఇందాక మీకు చెప్పాను ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ ఏంటి, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ మెథడ్ లెవెల్లో యూజ్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్ లెవెల్లో యూజ్ చేయొచ్చు అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యూజ్ చేయొచ్చు త్రూ ఎక్స్టెండింగ్ ది క్లాస్. సో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్. ఇంతకుముందు మనకి చేయడానికి రాలేదు, ఎందుకు, అది డిఫాల్ట్ ఉంది కాబట్టి. సపోజ్ సో ఒకసారి నేను చూస్తాను, డిఫాల్ట్ ఉన్నప్పుడు రావాలి, బట్ ఇది ఎందుకు రావట్లేదు అని నేను ఒకసారి చెక్ చేస్తాను. సో ఇది వచ్చేసి డిఫాల్ట్ యాక్సెస్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్. అండ్ పబ్లిక్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పబ్లిక్ అంటే లైక్ ఇన్సైడ్ ది ప్యాకేజ్, అవుట్ సైడ్ ది ప్యాకేజ్ అలాంటిది ఏం లేకుండా వీ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. సో ఇది వచ్చేసి స్టార్ట్ ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ బ్లాక్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఈ ప్రొటెక్టెడ్ ఒకటి నేను చెప్తాను మీకు.
హలో. ఓకే. ఓకే. ఇక్కడ ప్యాకేజ్ ఇష్యూ ఉంది. సో ప్యాకేజ్ ఇష్యూ ఉంది ఇక్కడ, దానివల్ల రావట్లేదు. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ పబ్లిక్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ బ్లాక్. ఇన్స్టాన్స్ బ్లాక్ ఏంటి అంటే వీ కెన్ రైట్ కోడ్ విచ్ ఇస్ మేబీ ఏ గ్రూప్ ఆర్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో మనం ఒక గ్రూప్ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఒక బ్లాక్ అవుతుంది మనకి. ఇది అనేది ఒక క్లాస్ యొక్క బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది బ్లాక్కి, ఇది ఎండ్ అవుతుంది. సో మధ్యలో రాసేది మొత్తం మన బాడీ అంతా, ఇది ఒక మొత్తం క్లాస్ బాడీ. సో ఇదంతా ఒక బ్లాక్, దీన్ని ఇన్స్టాన్స్ బ్లాక్ అంటాం మనం. సో మనకు కూడా ఇందులో టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఏంటి, లోకల్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఇన్స్టెన్స్ బ్లాక్ ఒకటి ఉంటుంది, స్టాటిక్ బ్లాక్ ఉంటుంది. నార్మల్ వేరియబుల్స్ లో లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్స్ ఎలా చేసామో బ్లాక్ లో కూడా లోకల్ బ్లాక్, ఇన్స్టెన్స్ బ్లాక్ అండ్ స్టాటిక్ బ్లాక్ అని ఉంటుంది. లోకల్ బ్లాక్ అంటే ఏంటిది, ఏ బ్లాక్ డిఫైన్ ఇన్సైడ్ ది మెథడ్. అంటే మన ఫర్ సపోజ్ సో ఇది వచ్చేసి క్లాస్ లెవెల్ బ్లాక్, ఇది వచ్చేసి మెథడ్. సో ఈ మెథడ్ లోపల మనం ఇంకో బ్లాక్ క్రియేట్ చేస్తే దీన్ని మనం లోకల్ బ్లాక్ అంటాం. సేమ్ లైక్ వేరియబుల్ ఏం చేస్తాం, మెయిన్ మెథడ్ లో డిక్లేర్ చేస్తాం. ఏ వేరియబుల్స్ అయితే మనం మెథడ్ లో డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్ అంటాం. సేమ్ యాజ్ లైక్ దట్, ఏ బ్లాక్ అయితే మనం విత్ ఇన్ ది మెథడ్ లో డిక్లేర్ చేస్తామో దట్ బ్లాక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లోకల్ బ్లాక్. అండ్ సేమ్ లోకల్ బ్లాక్ వచ్చేసి సపోజ్ ఇది ఒక మెథడ్ ఉంది అనుకోండి, ప్లస్ నేను ఇక్కడ ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ వాయిడ్ మెథడ్ బ్లాక్ అని ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇవి అనేవి మొత్తం లోకల్ వేరియబుల్స్ అనమాట. సో నేను ఇక్కడ ఒక మెథడ్ తీసుకున్నాను, ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని కాల్ చేస్తున్నాను అండ్ ఒకదాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇది సంథింగ్, ఇది మనం ఒక అవుటర్ బ్లాక్ అనుకుందాం. ఓకే, సో ఈ అవుటర్ బ్లాక్ కూడా
మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక బ్లాక్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఇందులో కూడా ఇన్నర్ బ్లాక్ అంటారు. సో ఒక మెథడ్ లోనే మనం ఇన్నర్ బ్లాక్ క్రియేట్ చేస్తాం. అందులో కూడా నెస్టెడ్ ఇన్నర్ బ్లాక్ అంటే మళ్ళీ ఇంకొక బ్లాక్ క్రియేట్ చేయడానికి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో ఇక్కడ ఇంకొక ఇన్నర్ క్లాస్ తీసుకుంటున్నాను. సో ఇన్నర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 20 అనుకోండి. సో ఇక్కడ కూడా నేను సిస్ అవుట్ రాస్తున్నాను ఇన్నర్ బ్లాక్ అని. సో ఇక్కడ ఏమవుతుంది, మెథడ్ లోపల ఉంది కాబట్టి ఇది ఇన్నర్ బ్లాక్ అవుతుంది. సో ఇది ఒక మెథడ్, ఇది మొత్తం ఇన్నర్ బ్లాక్ మనకి అర్థమవుతుందా. ఇది మెథడ్ బ్లాక్, ఇది మెథడ్ లో ఉండే ఇన్నర్ బ్లాక్. సో దీన్ని ఇన్నర్ బ్లాక్ అంటాం మనం. సేమ్ యాజ్ యూజువల్ ఇన్స్టెన్స్ బ్లాక్ ఉంటుంది. ఇన్స్టెన్స్ బ్లాక్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇది వచ్చేసి నాకు విత్ ఇన్ మెథడ్ ఉంది, అది నాకు అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్ ఉంటుంది. సో వాటిని ఏమంటాం మనం, అవుట్ సైడ్ ఆఫ్ ఇన్స్టెన్స్ బ్లాక్స్ అంటాం. లైక్ ఇలా ఒక మనం బ్లాక్ క్రియేట్ చేసాం అనుకోండి, ఇది మెథడ్ లో ఉందా లేదు, సో దీన్ని మనం ఇన్స్టెన్స్ బ్లాక్ అంటాం. స్టాటిక్ బ్లాక్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. స్టాటిక్ బ్లాక్ అంటే వీ హ్యావ్ టు, ఇది ఏం చేస్తుంది మెయిన్గా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు డాటానే స్టోర్ చేస్తుంది. సో సమ్టైమ్స్ వీ నీడ్ ఎ మెథడ్ దట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ కానీ లోకల్ ఇన్స్టెన్స్ ఏమవుతుంది, మనకు ఆబ్జెక్ట్ అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎనీ ఇన్స్టెన్స్ వేరియబుల్, వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దిస్. But if you go with the static variables, we shouldn't create any object for that because it was a class level. It can be associated with the class. సో దానివల్ల ఏమవుతుందంటే మనం దీన్ని స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏముండదు, స్టాటిక్ అనే కీవర్డ్స్ని యూజ్ చేయొచ్చు. ఇది అనేది స్టాటిక్ బ్లాక్. సో మొత్తం ఇప్పుడు ఏంటి, మనకి 3 బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్నర్ బ్లాక్ లైక్ లోకల్ బ్లాక్, అండ్ సెకండ్ ఇన్స్టెన్స్ బ్లాక్, థర్డ్ వన్ ఇస్ స్టాటిక్ బ్లాక్. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ ఏంటని చెక్ చేద్దాం. One minute. సో స్టాటిక్ వేరియబుల్ ఏంటి అంటే, మనం సేమ్ ఇందాక చెప్పినట్టు ఇన్స్టెన్స్ వేరియబుల్ కాల్ చేయాలి అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. లోకల్ వేరియబుల్ని మనం విత్ ఇన్ క్లాస్లోనే యూజ్ చేస్తాం, విత్ ఇన్ మెథడ్లోనే యూజ్ చేస్తాం కాబట్టి we no need to create any object for local variable. And static variables ఎందుకు అంటే, స్టాటిక్ వేరియబుల్ మనం విత్ ఇన్ ది క్లాస్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్. సో with the help of static keyword we can call the static variable, static block, static methods. సో ఇందులో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. మనం స్టాటిక్ కీవర్డ్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, వేరియబుల్ లెవెల్లో యూజ్ చేయొచ్చు, సేమ్ మెథడ్ లెవెల్లో యూజ్ చేయొచ్చు, ఇన్నర్ క్లాస్లో యూజ్ చేయొచ్చు, బ్లాక్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ క్లాస్ని మాత్రం స్టాటిక్గా యూజ్ చేయలేము, బట్ ఇన్నర్ క్లాస్లో యూజ్ చేయొచ్చు. సో బేసిక్ వర్కింగ్ ఏంటి అంటే స్టాటిక్ది, మనం డైరెక్ట్గా కాల్ చేయలేము. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇన్స్టెన్స్ బ్లాక్ని, ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాము. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ మనం కాల్ చేస్తాం, రైట్. సో మనం ఒక స్టాటిక్ని కాల్ చేయాలి అంటే, ఒక స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయాలి అంటే ఇక్కడ డైరెక్ట్ క్లాస్ నేమ్తో మనం కాల్ చేయొచ్చు.
ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఒక స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తాను. వితౌట్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా క్లాస్ నేమ్ యూజ్ చేసి నేను దీన్ని కాల్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి స్టాటిక్ వేరియబుల్ అనమాట. ఒకవేళ నేను ఇప్పుడు ఈ స్టాటిక్ అనే కీవర్డ్ తీసేసాను అనుకోండి, నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చూపిస్తుంది ఇది? నాన్ స్టాటిక్ ఫీల్డ్. సో నాన్ స్టాటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసాక మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ స్టాటిక్ యూజ్ చేస్తున్నాను. సో స్టాటిక్ యూజ్ చేసినప్పుడు నో నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో దానివల్ల ఏంటి అంటే మనకి మెమరీ అనేది సేవ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఆబ్జెక్ట్ కోసం మనం ఎంతో కొంత మెమరీని హీప్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది, స్టాక్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. స్టాటిక్కి అవేం అవసరం ఉండదు. క్లాస్ లెవెల్ వేరియబుల్ కాబట్టి జస్ట్ మనం క్లాస్ నేమ్తోని కాల్ చేయొచ్చు. ఇది ఒకటి అర్థమైంది కదా? ఓకే. ఇంకొక డౌట్ రావచ్చు, మనం ఎట్లా స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ అనుకోండి, సేమ్ ప్యాకేజ్లో విత్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్లో కాల్ చేస్తాము ఏంటి డిఫాల్ట్ అయితే. అదే ప్రొటెక్టెడ్ అయితే ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇంపోర్ట్ చేసుకుని. ప్రైవేట్ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ అయితే మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో అలాగే మనకు ఒక డౌట్ వస్తుంది, ఒక వేరియబుల్ని ఒక క్లాస్లో వేరియబుల్ ఇంకో క్లాస్లోకి ఎలా కాల్ చేస్తాం మనం. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక ఏ అని ఒక క్రియేట్ చేస్తాను, నేను ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను ఇంటూ బి అని. సో నేను ఇవన్నీ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇంకో క్లాస్లో కాల్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ స్టాటిక్ వేరియబుల్స్ని నేను ఇంకో క్లాస్లో కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇవి రెండింటితో నేను ఒక దాంతో అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ లైక్ ఎనీథింగ్ మనం సపరేట్గా ప్రింట్ చేయాలనుకుంటే మనం సపరేట్గా ప్రింట్ చేయవచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏ తీసుకున్నాను కదా, ఇక్కడ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇప్పుడు నేను దీన్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా కాల్ చేయాలి స్టాటిక్ వేరియబుల్స్ని మనం? Do we need to create any object for this? ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ని ఎలా కాల్ చేయాలి నేను? యూజింగ్ క్లాస్ నేమ్. మనం ఇందాక ఏం చేస్తాం, మెయిన్ మెథడ్ ఒక ఎస్ఆర్ రాసేసి అందులో క్లాస్ నేమ్తోనే కదా కాల్ చేసాము. సో నేను ఇక్కడ కూడా సేమ్ క్లాస్ చేతోని ఈ ఏ అనే వేరియబుల్ని కాల్ చేస్తున్నాను. ఏముంది ఇక్కడ ఏ 10 ఉంది కదా, ఈ 10 నేను నెక్స్ట్లో స్టోర్ చేస్తున్నాను. సేమ్ లైక్ ఇంకొక వై రాసుకొని బీని కాల్ చేస్తున్నాను. సో ఇవి రెండింటిని నేను z is equals to x plus y. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఈ లైన్లో? సారీ 30. ఓకే. సో మనం ప్రింట్ చేయాలంటే మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి కదా. ఇది వచ్చేసి ఇప్పుడు నాకు స్టాటిక్ వేరియబుల్ కాదు, ఇన్స్టాన్స్ వేరియబుల్. సో నేను ఇన్స్టాన్స్ మెథడ్ ఇది. సో నేను ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలంటే మాత్రం ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. దేనికి? యాక్సెస్ మోడిఫైర్ క్లాస్కి. సో యాక్సెస్ మోడిఫైర్ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. డాట్ మెథడ్ ఏం మెథడ్? యాడ్ మెథడ్.
ఇది ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకుంటాను, ఒక నిమిషం. ఇక్కడ నేను ఇందాక వేరే ప్యాకేజ్ కాల్ చేశాను ఇన్పుట్ యూజ్ చేసి, సో దానివల్ల వేరే ప్యాకేజ్లోకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ చూడండి, నేను క్లాస్ తీసుకున్నాను, 2 వేరియబుల్ తీసుకున్నాను, స్టాటిక్తో డిక్లేర్ చేశాను. సో అది కాల్ చేయడానికి నేను లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్, సో ఇంకో క్లాస్లో యాక్సెస్ వేరియబుల్స్ ఎలా కాల్ చేస్తామంటే ఒక మెథడ్ తీసుకున్న మెథడ్లో నేను డిక్లేర్ చేశాను, దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇది ఒక మనకి ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి, సో టు కాల్ ద ఇన్స్టెన్స్ మెథడ్ ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ హియర్ అండ్ ఐ కాల్ ద ఇన్స్టెన్స్ మెథడ్ విత్ ది ఆబ్జెక్ట్ నేమ్, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నేమ్. సో ఇక్కడ యాడ్ అనే మెథడ్ని కాల్ చేశాను. సో నేను ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఈ పేజ్లో నేను ఏమి ఇవ్వలేదు, లైక్ నెంబర్స్ ఏం అసైన్ చేయలేదు, వేరే దాంట్లో చేశాను. సో హియర్ ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 30 వస్తుంది, 50 వస్తుంది, 30 + 20 కాబట్టి. సో ఇలా ఒక క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్స్ని ఇంకో క్లాస్లోకి మనం కాల్ చేయాలి. ఇది అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే, హలో, ఇది స్టాటిక్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది స్టాటిక్, ఇది పబ్లిక్ అని. ఇక్కడ మన స్టాటిక్ అంటే మాత్రం లైక్ ఇప్పుడు మనం తీసుకున్నాం ఈ స్టాటిక్ ఏంటి =30 అని, కానీ మాల్ రియల్ టైంలో దీనికి స్టాటిక్ అని ఎలా యూజ్ చేస్తాం, పబ్లిక్ అని ఎలా యూజ్ చేస్తాం, ప్రైవేట్ అని ఎలా యూజ్ చేస్తాం అంటున్నాం. అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ యూజ్ చేయాలి మనం. ఒకవేళ స్టాటిక్ అనేది నీకు ఏంటంటే నీకు మెమరీ యూజ్ చేయాల్సిన పని లేకుండా నువ్వు ఒక ఆబ్జెక్ట్ అని ఒక వేరియబుల్ కానీ క్రియేట్ చేయాలంటే ఇన్ సచ్ కేసెస్ వీ కెన్ గో విత్ స్టాటిక్. ఓకే, ఒకవేళ నువ్వు విత్ ఇన్ క్లాస్లో యూజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ లోకల్, ఆర్ వీ కెన్ విత్ ఇన్ మెథడ్లోనే నువ్వు యూజ్ చేయాలి, కాల్ చేయాలంటే వీ కెన్ గో విత్ లోకల్. అండ్ కంప్లీట్గా ఒక క్లాస్లో యూజ్ చేయాలి, బట్ వీ కాంట్ యూజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ అన్నప్పుడు వీ కెన్ గో విత్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో మనకు ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, లైక్ ఈ కోడ్ రాయి ఇది చెయ్యి అన్నప్పుడు, సో మనకు ఒక ఐడియా, ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది మనం ఏం చేయాలి, ఎక్కడ, ఎలా అని. సో బేస్డ్ ఆన్ దట్ మనం అది స్టాటిక్గా డిఫైన్ చేయాలా అంటే స్పెసిఫిక్ ఎవరు చెప్పారు నువ్వు ఇది స్టాటికే చేయాలి, ఇది చేయాలి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మాత్రమే మనం చూస్ చేసుకొని మనకి ఏది క్రియేట్ చేస్తే బెటర్ అని అనుకొని మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్లో కాల్ చేయడం. సో ఇంకో డౌట్ రావచ్చు మనకి, ఎందుకు మనం స్టాటిక్ వేరియబుల్ని దీనికి మెమరీ యూజ్ చేయట్లేము కదా, లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేము, బట్ మనం ఇది చేంజ్ చేయవచ్చా, చేంజ్ చేయడానికి రాదా అని ఒక డౌట్ వస్తే అబ్సల్యూట్లీ వీ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్. సో ఎలా చేస్తామంటే ఇక్కడ ఒక డెమో రాసేసుకున్నాము, ఒక స్టూడెంట్ అని రాసుకున్నాము, ఒక స్టాటిక్ వేరియబుల్స్ 2 డిక్లేర్ చేస్తాము. తర్వాత నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే మనం ఏదైనా ఇట్ సేమ్ లైక్ మెథడ్ అండ్ ఆబ్జెక్ట్ అనేది కాల్ అవుతుంది కన్స్ట్రక్టర్ చేసినప్పుడు. అండ్ ఏంటి అంటే ఇక్కడ సో మన ఏదైనా వాల్యూస్ చేంజ్ చేయాలంటే స్టాటిక్ వేరియబుల్ ద కన్స్ట్రక్టర్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు చేంజ్ దిస్ వాల్యూ ఆఫ్ ది స్టాటిక్ వేరియబుల్.
ఓకే. సో నేను ఇక్కడ ఈ కోడ్ ఎంత తీసేస్తాను, దీనివల్ల ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. మరి నేను ఎవ్రీ టైం స్టాటిక్ యూజ్ చేయడం అవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ స్టాటిక్ అని ఒకసారి యూజ్ చేశాను. సో ఇక్కడ నేను చేంజ్ చేయాలన్నా డైరెక్ట్ నేను ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసి వాల్యూ అనేది సరిపోతుంది. సో మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ ఏమైనా క్రియేట్ చేసినప్పుడు మనం ఇవ్వాల్సి ఉంటుంది డాట్ టైప్ కానీ. సో నేను ఇక్కడ ఒక స్టాటిక్ వేరియబుల్ వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక కన్స్ట్రక్టర్లో నేను డైరెక్ట్ వేరియబుల్ నేమ్ పెట్టేసి న్యూ వాల్యూ అసైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ నేను వాయిడ్ M1 తీసుకుంటాను ఒకటి. సో ఇప్పుడు అనేది నేను ఇక్కడ ఏ అని 30 ఇచ్చాను. సో నెక్స్ట్ ఏ అనేది 40గా చేంజ్ చేశాను. ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది. సో నేను ప్రీవియస్గా 30 డిక్లేర్ చేశాను, తర్వాత నేను ఇక్కడ చేంజ్ చేశాను. బట్ బిఎల్ నేను చేంజ్ కాబట్టి నాకు యాస్టిస్ వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఎప్పుడైనా స్టాటిక్ వేరియబుల్ ఒక వాల్యూని చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కీవర్డ్ రిమూవ్ చేస్తాను, మళ్ళీ ఎర్రర్స్ వస్తుంటాయి. సో ఫైనల్ కీవర్డ్ అంటే లైక్ ఏమైనా మీకు ఫైనల్ అని మనం ఫిక్స్ అయిపోతాం కదా. ఫైనల్ కీవర్డ్ కానీ ఫైనల్ వేరియబుల్ కానీ ఎవరికైనా ఐడియా ఉందా? ఫైనల్ అంటే మనం ఒకటి చెప్తుంటాం కదా, ఇది నా ఫైనల్ డిసిషన్ అని. దట్ మీన్స్ వీ కాంట్ చేంజ్ ద డిసిషన్, అంటే అది ఫిక్స్ అయిపోయినట్టు. సో సేమ్ లైక్ దట్ ఫైనల్ కీవర్డ్ అంటే వీ కెన్ డిక్లేర్ విత్ వేరియబుల్స్, మెథడ్స్, క్లాస్. So that can't be modified. We can't change the final value once if it is declared. So final, for example, మనం వేరియబుల్ లెవెల్లో తీసుకుందాం. వేరియబుల్ లెవెల్లో తీసుకుంటే ఏమవుతుంది అంటే ఫైనల్ వేరియబుల్ మీన్స్ ఇట్ లైక్ కాన్స్టెంట్. సో వాల్యూ అనేది మనం చేంజ్ చేయలేము. ఇక్కడ ఫైనల్ వేరియబుల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫైనల్ వేరియబుల్ అంటే కాన్స్టెంట్. సో వాల్యూ అనేది మనం చేంజ్ చేయలేము. ఒకసారి ఫైనల్ వేరియబుల్ మనం ఇనిషియలైజ్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కెన్ నాట్ బి చేంజ్డ్. సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫైనల్ వేరియబుల్. సో ఫైనల్ వేరియబుల్ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో నేను ఇక్కడ ఒక ఫైనల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ వేరియబుల్ని ఫైనల్ లాగా డిక్లేర్ చేశాను. సో దీని తర్వాత ఏంటి, నేను ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఒక ఇన్స్టెన్స్ మెథడ్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ మెథడ్లో
ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము, ఇక్కడ ఒక స్టాటిక్ అని ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ నేను వాల్యూని చేంజ్ చేశాను, కరెక్ట్ అంతే కదా. సో దానివల్ల ఏంటి, నాకు వాల్యూ చేంజ్ అయింది. సో సేమ్ నేను ఇక్కడ ఫైనల్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? కెనాట్ అసైన్ వాల్యూ టు ద ఫైనల్ వేరియబుల్, అంటే ఫైనల్ వేరియబుల్కి నువ్వు ఇంకొక వాల్యూని అసైన్ చేయలేవు అని చెప్తుంది. ఇది అర్థమైంది కదా. సో దీనివల్ల ఏంటి అంటే మనకు కంపల్టైమ్ ఎర్రర్ వస్తుంది. నువ్వు ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి ఉండదు ఫైనల్ వేరియబుల్లో. సో ఇది అర్థమైందా? జస్ట్ సింపుల్. ఒకసారి మనం ఏదైనా క్లాస్ని కానీ వేరియబుల్ని కానీ మెథడ్ని కానీ ఫైనల్తో డిక్లేర్ చేస్తే మనం చేంజ్ చేయడానికి ఉండదు. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫైనల్, దట్స్ ఇట్. అది ఏ వాల్యూ అయినా కానీ, if it is negative, positive, like anything, but if we declare it as a final, we can't modify the value of the final variable. And కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కొన్ని. ఏంటి, ఫైనల్ వేరియబుల్కి నార్మల్ వేరియబుల్కి. ఫైనల్ వేరియబుల్కి ఏమో మనం రీఅసైన్ చేయలేం వాల్యూని, బట్ ఇఫ్ యూ గో విత్ నార్మల్ వేరియబుల్ అయితే మనం వాల్యూని చేంజ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ స్టాటిక్ ఆల్సో వీ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనల్ వీ కాంట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వేరియబుల్ అండ్ ఫైనల్ వేరియబుల్. సో ఇందులో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటివంటే, ఫైనల్లో కన్స్ట్రక్టర్ని ఫైనల్గా మనం కన్స్ట్రక్టర్ని ఫైనల్గా డిక్లేర్ చేయలేము, అప్పుడు మనకి కంపల్టైమ్ ఎర్రర్ వస్తుంది. మోడిఫైయర్ ఫైనల్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. సో మన కన్స్ట్రక్టర్ని ఎప్పుడు ఫైనల్తో డిక్లేర్ చేయలేము. సో సేమ్, ఒకసారి డిక్లేర్ చేస్తే వేరియబుల్ని మళ్ళీ మనం ఏంటి చేంజ్ చేయలేము. సో ఇంకొకటి, ఒకవేళ నేను ఈ క్లాస్ని ఫైనల్గా చేస్తే నేను ఇక్కడ క్లాస్ని ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కాన్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ క్లాస్ అని చెప్తుంది. సో ఒక వేరియబుల్ని చేస్తే వాల్యూ చేంజ్ చేయడానికి ఉండదు, ఒక క్లాస్ని ఫైనల్గా చేస్తే ఇంకో క్లాస్కి ఇన్హెరిట్ చేయడానికి ఉండదు, ఒక మెథడ్ని ఫైనల్ చేస్తే నేను మెయిన్ మెథడ్ నుండి కాల్ చేయడానికి ఉండదు, ఓకే దిస్ తీసుకుంటుంది. సో ఇది చేయడానికి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి, ఒకసారి సేమ్ క్లాస్గా యూజ్ చేయొచ్చు ఫైనల్ వేరియబుల్ని. A constructor can't be final. If it is final, we'll get a compile error, and a block can't be final. ఇవి ఎలా చేసినా మనకి కంపల్టైమ్ ఎర్రర్ వస్తుంది. అండ్ క్లాస్ క్లాస్ని డిక్లేర్ చేస్తే మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంటుంది, ఇన్హెరిట్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ మనం మెథడ్ లెవెల్లో యూజ్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది మనకి చేంజ్ చేయడానికి ఉండదు. సో ఇది ఫైనల్ వేరియబుల్. ఫైనల్ ఏంటి, ఫైనల్ వేరియబుల్ కానీ ఫైనల్ కీవర్డ్ కానీ. సో ఆఫ్టర్ దట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ కాన్సెప్ట్లో ఏమేమి ఉంటాయి, లైక్ మనం ఎప్పుడు చెప్తాం
చెప్తాము oops, what is oops? Oops means object oriented program language. Why we can call it as oops? Because everything is an object here, so that's why we can call it as object oriented programming language. And it has some main pillars. What was the pillars of the oops concept? Polymorphism, Okay, inheritance, abstraction, encapsulation. polymorphism, inheritance, abstraction, Encapsulation. encapsulation, ఇంకా Object class. okay. So we can go with encapsulation first. Encapsulation అంటే ఏంటి అంటే ఇది మెథడ్స్ని అండ్ డాటా వేరియబుల్స్ని బైండ్ చేస్తారు. సో మనం ఏం చెప్తాం, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ ద డాటా ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ టుగెదర్. అంటే మనం ఏం చెప్తాం, ఆబ్జెక్ట్ అనగానే ఇట్ కంటైన్స్ స్టేట్ అండ్ బిహేవియర్ అని చెప్తాం. వాట్ ఈస్ ద స్టేట్ హియర్? వేరియబుల్స్ ఆర్ ఫీల్డ్స్. మెథడ్ మీన్స్ బిహేవియర్, రైట్? సో ఎన్కాప్సులేషన్ ఏం చేస్తామంటే ఈ డాటాని ఈ బిహేవియర్ రెండింటిని బైండ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ binding the corresponding data and methods. Methods means behavior together in a single unit is equals to encapsulation. Okay, so encapsulation అంటే మీకు ఇంకొక చిన్నది సో ఇది ఒక క్యాప్సూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుందాం. ఇది ఒక డాటా అనుకోండి. ఇది ఏంటి ఒక స్టేట్. ఇది మొత్తం మనం ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటే ఇది అనేది స్టేట్. ఈ స్టేట్లో ఏముంటుంది మనకి? స్టేట్లో ఏముంటుంది మనకి? ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. సో దీన్ని ఒక ఫీల్డ్ వేరియబుల్ అనుకోండి. ఇది వచ్చేసి మెథడ్ అనుకోండి. మెథడ్ ఏం చేస్తుంది? ఈ స్టేట్ యొక్క బిహేవియర్ని డిఫైన్ చేస్తుంది. సో దాన్ని మనం బిహేవియర్ అంటాం. సో ఈ రెండింటిని కలిపితే ఎన్కాప్సులేషన్. జస్ట్ మీకు అర్థంగానే చెప్తున్నాను, క్యాప్సూల్ తీసుకొని మీరు ఇదే క్యాప్సూల్ అని రాయొద్దు ఇక్కడ. సో ఎన్కాప్సులేషన్ అది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డాటా అండ్ మెథడ్. అండ్ మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎన్కాప్సులేషన్ వల్ల. ఏంటి అంటే ఏదన్నా ఒక సపోజ్ ఒక రిక్వైర్మెంట్ అంటే వీ కెన్ ఈజీలీ చేంజ్ ద రిక్వైర్మెంట్ అలాంగ్ విత్ ఎన్కాప్సులేషన్. బికాస్ మనకి మెథడ్స్ అనేవి సపరేట్ ఉంటాయి, డేటా అనేది సపరేట్ ఉంటుంది. కాబట్టి మనం ఎందులో స్పెసిఫిక్ దాంట్లో చేయాలి అంటే వీ కెన్ డూ ద చేంజెస్ ఇన్ ద స్పెసిఫిక్ మెథడ్ ఆర్ డేటా. సో వితౌట్ బ్రేకింగ్ ఎనీ కోడ్ కూడా మనం చేంజెస్ని మోడిఫికేషన్ చేయొచ్చు. సో బికాస్ ఆఫ్ దట్ వీ కెన్ మెయింటైన్ ద readability of the application and we can improve the performance of application. And దీని ఎగ్జాంపుల్స్ మొత్తం మనం ఒకసారి చెక్ చేద్దాము, లైక్ ఎలా అచీవ్ చేస్తాము ఎన్కాప్సులేషన్ని, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి అని చేసి దానిపైన ఒక కోడ్ కూడా చూద్దాము. సో రేపు వచ్చే టాపిక్స్ ఏంటి అంటే కంప్లీట్ ఊప్స్ కాన్సెప్ట్ కవర్ అయిపోతాయి. ఎన్కాప్సులేషన్, పాలిమోర్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్ అలాంగ్ విత్ సూపర్ కీవర్డ్. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఒకటి కలెక్షన్స్ ఒకటి ఉంటుంది. ఇవి అండ్ స్ట్రింగ్ అండ్ అరే ఉంటుంది. సో ఇది అయిపోతే కోర్ జావా అయిపోయినట్టే. టుమారో క్లాస్ ఉందండి. టుమారో క్లాస్ ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నాకు ఇంకా లైక్ టైమింగ్స్ ఏం రాలేదు, మైట్ బి ఉండకపోవచ్చు. సో నేను ఇఫ్ రేపు క్లాస్ లేదు అని నాకు కన్ఫర్మ్ అవుతే నేను కొన్ని అసైన్మెంట్ పంపిస్తాను మీకు. సో సాటర్డే సండే ప్రజెంట్ మనకి ఎక్కడ వరకు సిలబస్ అయిందో, సో బేస్డ్ ఆన్ ఇట్ మీరు అసైన్మెంట్ నాకు మండే సబ్మిట్ చేయండి. ఓకే ఓకే మ్యామ్. సో
ఇప్పుడు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ కోర్ ఆర్ అడ్వాన్స్డ్ కూడా చెప్తారా? ఫస్ట్ కోర్ అయిపోయిన తర్వాత మేము అడ్వాన్స్కి వెళ్ళి ఆఫ్టర్ దట్ we can go with Spring Boot as well, and we have to create a sample application along with like by using Git as well. Like ఎలా యూజ్ చేస్తాం, ఇఫ్ 2 మైక్రో సర్వీసెస్ ఉంటే 2 మైక్రో సర్వీస్కి ఎలా కమ్యూనికేట్ అవుతాము. సో బేస్డ్ ఆన్ మనకు ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ కూడా చేద్దాం. యా ఓకే. ఓకే ఓకే టీమ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రేపు క్లాస్ ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు. నేను లైక్ మీ స్పెసిఫిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్తో నేను కాంటాక్ట్లో ఉండి ఐ విల్ ఇన్ఫార్మ్ టు హర్.